హలో గాయ్స్. ఇవాళ నా ఈ ఛానల్లో మొట్టమొదటిగా మీకు మహాలింగేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని చూపించబోతున్నాను. సో ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించిన విషయాలు తెలుసుకునే ముందు, ఈ టెంపుల్ చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక మనం ఈ టెంపుల్కి సంబంధించినటువంటి విషయానికి వద్దాం. ప్రపంచంలో ఒకే ఒక చోట ఆ పరమశివుడు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది. అంతేకాకుండా ఆయన చాలా ఏళ్ల పాటు తపస్సు చేసి అలా వచ్చిన శక్తిని శివలింగంలో ప్రవేశపెట్టాడని చెబుతారు. అందువల్లే ఆ శివలింగం భూమిపై ఉన్న అన్ని శివలింగాల కంటే విశిష్టమైనది. అదే తిరువిడై మరుదూర్ శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని మధ్యార్జునం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో శివుడు మహాలింగేశ్వరుడు. ఈ ఆలయం చాలా పెద్దది. ఆలయంకు తగ్గట్లే ఆలయంలో ఉన్న శివలింగం కూడా చాలా పెద్దగా ఉండి భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ బృహత్ సుందర గుజాంబాల్ సమేత శ్రీ మహాలింగేశ్వర స్వామి వాళ్ళు కొలువైన ఈ ఆలయం తమిళనాడులోని అతిపెద్ద ఆలయాలలో ఒకటిగా పేరొందింది. దీనిని చోళరాజులు 9వ శతాబ్దంలో నిర్మించారు. ఇది అతి పురాతనమైన ఆలయం. చాలా ప్రశాంతంగా మనసులో భక్తిభావం పెళ్ళుబికేలా ఉంటుంది. ఇక ఇక్కడ అరుదుగా కనిపించే తెల్ల మద్ది చెట్లు మనకు కనిపిస్తాయి. తిరువడై మరుదూర్ ఆలయ ప్రాంగణంలో ఉండే మద్ది చెట్టుకు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదని భక్తుల విశ్వాసం. ఇటువంటి మద్ది చెట్లు కేవలం మధ్యార్జునం, శ్రీశైలంలో మాత్రమే ఉన్నాయి. ఈ ఆలయం పక్కనే భారతదేశంలో అత్యంత అరుదైన దేవాలయాల్లో ఒకటిగా పేర్కొనే మూకాంబికాదేవి ఆలయాన్ని కూడా చూడవచ్చు. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు ఇంకా తెలుసుకుందాం. సృష్టి మొదలైనప్పుడు బ్రహ్మదేవుడు రూపొందించిన కలశం మొదట భూమిపై తాకిన ప్రదేశం కుంభకోణం. అందువల్లే ఈ క్షేత్రాన్ని అతి పవిత్రమైన ప్రాంతంగా హిందూ పురాణాల్లో పేర్కొంటారు. అటువంటి కుంభకోణం దగ్గరలోనే తిరువిడై మరుదూర్ అనే పుణ్యక్షేత్రం ఉంది. పురాణాల ప్రకారం చెప్పాలంటే ఈ క్షేత్రం గురించి భారతీయ పురాణాల్లో పేర్కొనబడింది. సృష్టి మొదలైనప్పుడు భక్తులు సేవించుకోవడానికి పరమశివుడు ఈ లింగాన్ని సృష్టించి ఆ లింగానికి శక్తిని ప్రసాదించటానికి తాను తపస్సు చేసి ఆ తపోశక్తిని అందులో ప్రవేశపెట్టి తాను కూడా అందులో లీనమయ్యాడని, పరమశివుడు స్వయంగా తపస్సు చేసి ఆ శక్తిని ఆ లింగంలో ప్రవేశపెట్టాడంటే అది ఎంతటి మహాద్భుత లింగమో పురాణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. స్వయంభూగా మహాలింగస్వామి వెలిసింది కూడా ఇక్కడే. అందువల్లే ఈ శివలింగానికి అంతటి శక్తి అని చెబుతారు. ఇక్కడ ఉన్న శివలింగాన్ని మహాలింగస్వామి అని పిలుస్తారు. మహాలింగస్వామి స్వయంభూ. భక్తితో ఈయన ఆలయానికి ప్రదక్షిణ చేసే వారికి ఏ విధమైన మానసిక బాధలైనా తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు వివాహం, పిల్లలు, ఉద్యోగం వగైరా సకల కోరికలు నెరవేరుతాయట. ఈయన ఈ ప్రాంతంలోని అన్ని శివాలయాలు సప్త విగ్రహ మూర్తులకు మధ్యలో కొలువు తీరి ఉన్నాడు. చిదంబరంలోని ఉన్న నటరాజస్వామి ఆలయంలోని నటరాజు, తిరుచెంగులూరులోని చండికేశ్వరుడు, తిరువలంజులిలోని వైట్ వినాయకుడు, స్వామిమలైలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలయాల్లో ఉన్నటువంటి సూర్యుడు, అలాన్ దేవాలయంలోని దక్షిణామూర్తి. 4 దిక్కుల్లో ఇక ఈ దేవాలయానికి చుట్టూ 4 దిక్కుల్లో 4 దేవాలయాలు ఉన్నాయి. అవి తూర్పు వీధిలో విశ్వనాథుడు, పడమట ఉన్న ఋషిపురేశ్వరుడు, దక్షిణ వీధిలో ఉన్న ఆత్మనాథుడు, వీధిలో ఉన్న చొన్ననాథుడు. ఇంతటి విశిష్టమైన దేవాలయంను హిందువులు ఈ క్షేత్రాన్ని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తారు. ఆలయ మండపంలో ఉన్న నంది చాలా పెద్దదిగా ఉంటుంది. అయితే
ఇది ఒకే శిలతో చేయబడలేదు, అందువల్ల అంత బరువుగా ఉండదని చెబుతారు. ఈ మహాలింగేశ్వర స్వామికి భక్తితో ప్రదక్షిణ చేస్తే ఏ విధమైన మానసిక బాధలైనా తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వివాహం, పిల్లలు కావాల్సిన వారు ఎక్కువ మంది ఈ క్షేత్రాన్ని సందర్శిస్తూ ఉంటారు. ప్రవేశ ద్వారం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్ళరు. ఈ ఆలయంలో ప్రవేశ ద్వారం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్ళరు. ఒకవేళ అలా చేస్తే బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంటుందని చెబుతారు. ఇందుకు సంబంధించిన ఒక కథనం ప్రచారంలో ఉంది. ఒకసారి పాండ్యరాజు వరుగున పాండ్యన్ అడవిలో వేటకి వెళతాడు. తిరిగి వచ్చేసరికి చీకటి పడుతుంది. ఆ చీకట్లో అతని గుర్రం ఒక బ్రాహ్మణుడి మీదుగా వెళ్ళి అతని చావుకు కారణమవుతుంది. దీంతో అతనికి బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంటుంది. శివభక్తుడైన పాండురాజు శివుడిని ప్రార్థిస్తాడు. శివుడు కలలో కనిపించి తిరువిడై మరుదూర్ వెళ్ళి శివలింగాన్ని దర్శించుకోవాల్సిందిగా సూచిస్తాడు. దీంతో రాజు తిరువిడై మరుదూర్ వెళ్ళి తూర్పు ద్వారా గుండం ఆలయం ప్రవేశం చేస్తాడు. అతన్ని అన్ని చోట్లకు వెంటాడుతున్న బ్రహ్మహత్య దోషం పవిత్రమైన శివాలయంలోకి రాలేక తూర్పు ద్వారం వద్దనే ఉండిపోతుంది. ఇక రాజు శివుడిని ఆరాధించే సమయంలో ఒక అశరీర వాణి వినిపిస్తుంది. తూర్పు ద్వారం నుంచి కాక వేరే ద్వారం గుండా వెళ్ళమని సూచిస్తుంది. రాజు అలాగే చేస్తాడు. దీంతో ఇప్పటికీ ఆ బ్రహ్మహత్య దోషం అక్కడే ఉందని, లోనికి వెళ్ళిన వారు ఎవరైనా ఈ ద్వారం గుండా వస్తే బ్రహ్మహత్య దోషం వారికి చుట్టుకుంటుందని చెబుతారు. ఈ పవిత్ర క్షేత్రానికి మధ్యార్జునం అని కూడా పేరు. ఉత్తరంలో ఉన్న శ్రీశైల మల్లికార్జునుడికి, దక్షిణాన ఉన్న తిరుపుట్టై మరుదూరుకు మధ్యన ఉండటం వల్ల ఈ క్షేత్రాన్ని మధ్యార్జునం అని అంటారు. అర్జునం అంటే మద్ది చెట్టు. ఈ 3 క్షేత్రాల్లో మాత్రమే అత్యంత అరుదైన మద్ది చెట్టుని మనం చూడగలం. ఇక ఈ ఆలయం పక్కనే మనకు భారతదేశంలో అత్యంత మహిమాన్విత ఆలయాల్లో ఒకటిగా చెప్పబడే మూకాంబిక అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. అమ్మవారు పద్మాసనంలో కూర్చున్న స్థితిలో మనకు కనిపిస్తుంది. మూకాసురుణ్ణి చంపడం వల్ల వచ్చిన బ్రహ్మహత్యా దోషం పోవడానికి ఇక్కడ తపస్సు చేసినట్లు స్థల పురాణం చెబుతుంది. కర్ణాటకలోని మూకాంబికా దేవాలయం వలె ఈ ఆలయం కూడా చాలా ప్రాముఖ్యం కలిగినది. ఈమెను చాలా శక్తిగల దేవతగా ప్రజలు భావిస్తారు. ఇక్కడ బ్రహ్మహత్య దోషం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంతేకాకుండా పిల్లల కోసం, సుఖప్రసవం కోసం ఈ దేవిని స్థానిక భక్తులు పూజిస్తారు. అయితే ఇక్కడికి ఎలా చేరుకోవాలి అనే విషయం కూడా మనకు చాలా క్లియర్గా వివరించవచ్చు. సో రోడ్డు మార్గం ద్వారా చూస్తే కనుక తిరువిడై మరుదూరుకు కుంభకోణం బస్టాండ్ చాలా దగ్గర. అక్కడ నుండి జిల్లా సర్వీస్ బస్సులు అందుబాటులో ఉంటాయి. రైలు మార్గం గురించి ఆలోచిస్తే కనుక తిరువిడై మరుదూరుకు కేవలం 9 కిలోమీటర్ల దూరంలో కుంభకోణం రైల్వే స్టేషన్ ఉంది. అక్కడి నుండి లోకల్ బస్ సర్వీసులు ఉన్నాయి. ఆ తర్వాత విమాన మార్గం గురించి ఆలోచిస్తే కనుక 98 కిలోమీటర్ల దూరంలో తిరుచురాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అక్కడి నుండి బస్సు, ట్యాక్సీల ద్వారా తిరువిడై మరుదూర్ చేరుకోవచ్చు. మీకు ఇక్కడ కనిపించేటువంటి ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా ఈ టెంపుల్ యొక్క మహత్యాన్ని తెలిపేటువంటి స్థల పురాణాన్ని తెలియజేసేటువంటి పెయింటింగ్స్ అన్నమాట. సో ఇక్కడ నుంచి కనుక ఇలా మనం ఎంటర్ అవుతే చూడొచ్చు మీరు ఎంత దూరంలో ఆ టెంపుల్ విగ్రహం అనేది ఉందో. సో ఇలా చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది, చూడడానికి చాలా బాగుంటాయి ఇలా పెయింటింగ్స్ కూడా. ఈ టెంపుల్ నిర్మాణం కూడా మొత్తం రాతి నిర్మాణం. ఎటు చూసినా మనకు ఈ విధంగా రాతి నిర్మాణం అనేది కనిపిస్తుంది. ఇలా ఎంత దూరంలో చూసినా దాని ప్రహారీ గోడలు కూడా చూడండి ఏ విధంగా ఉన్నాయో. సో అక్కడ టెంపుల్ సంబంధించినటువంటి ఆ పెయింటింగ్స్ అవన్నీ కూడా చాలా బాగా దర్శనమిస్తాయి. ఇక్కడ ఇటువైపు చూసినప్పటికి కూడా ఎంత బాగుందో చూడండి. ఇప్పటికి కూడా
ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ ఆలయం ఇప్పటికీ ఎంత కలర్ఫుల్గా, ఎంత చక్కగా కనిపిస్తుంది మనకి. చాలా విశాలంగా ఉంటుంది. ఎప్పుడు చూసినా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే 27 లింగాలకు సంబంధించినటువంటి ఆలయం అనేది మనకి ఇక్కడ చూడొచ్చు. ఈ హాల్లో 27 నక్షత్ర లింగాలు ఉంటాయి. ఇలా మనం ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చూస్తే పైన ఈ విధంగా ఉంటుంది దాని స్లాబ్ అనేది టాప్. ఇక్కడ ఫస్ట్ మహాగణపతి విగ్రహం ఉంటుంది. ఈ గణపతిని దర్శించుకున్న తర్వాత ఈ విధంగా మిగతా 27 శివలింగాలు, నక్షత్రలింగాలు అని చెప్పొచ్చు వీటిని. ఆ నక్షత్రలింగాలు అనేది మనకు కనిపిస్తుంది. ఇటువైపు కూడా ఆ లింగాలు ఉంటాయి. ఇక్కడ చూసిన ఎంతో భక్తిభావం అనేది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఈ లొకేషన్లో. ఇలా ఎక్కడ చూసినా చాలా విశాలమైన లొకేషన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే. శివభక్తులకే కావచ్చు, లేదంటే టూరిజం అంటే ఇష్టపడే వారికి కావచ్చు, ఇలాంటి మంచి మంచి లొకేషన్స్ విజిట్ చేసే వాళ్ళకి కావచ్చు, ఇలాంటి ఆలయం చూస్తే చాలా ఆనందం అనేది కలగడం అనేది చాలా కామన్ అని చెప్పొచ్చు. ఇలా ఇక్కడ నవగ్రహాలని కూడా మనం గమనించవచ్చు. ఇలా పెద్ద పెద్ద విగ్రహాలు చాలా కలర్ఫుల్గా చేయడం జరిగింది. టెంపుల్లోకి ఇంకా ఎంటర్ అయ్యే ముందు ఈ విధంగా పక్కన తమిళ్లో రాసి ఉన్న పేర్లతో విగ్రహాలు కూడా కనిపిస్తుంటాయి. ఇక్కడ నుంచి చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. లోపల గర్భగుడిలో ఆ లైటింగే కానీ, ఆ కాంతే కానీ ఎంత బాగా అనిపిస్తుంది కదా. సో ఈ విధంగా ఎక్కడ చూసినా లైటింగ్స్తో లోపల మంచి విగ్రహాలతో, చక్కని నిర్మాణాలతో చాలా బాగుంటుంది ఆలయం. ఇక్కడ కొన్ని ఈ విధంగా క్లోజ్ చేసి ఉన్నాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు ఆ మహాలింగేశ్వర స్వామి. ఇది మహాలింగేశ్వర స్వామి సాక్షాత్తు ఆ పరమశివుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం అన్నమాట. సో ఈ ఆలయాన్ని చేరుకోవడానికి, ఈ ఆలయంకి వచ్చి ఈ పరమేశ్వరుడు, సాక్షాత్తు పరమేశ్వరుడు ప్రతిష్ఠించినటువంటి ఈ శివలింగాన్ని దర్శించుకోవడం అంటే మీరు ఈ జన్మలో చేసుకున్నటువంటి మహాపుణ్యం అని చెప్పొచ్చు. అలాంటి సందర్భం అనేది అందరికీ రాదు, అందరికీ అవకాశం కూడా రాదు. ఇక్కడ గర్భగుడికి సంబంధించినటువంటి ఆ గుడి చుట్టుప్రక్కల కూడా ఈ విధంగా అన్ని విగ్రహాలు, దేవతామూర్తుల విగ్రహాలు అనేది మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ ఇవన్నీ కూడా శివలింగాలు. ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా మనం చూడొచ్చు. ఇది గర్భగుడికి వెనుక వైపు భాగం.
ఇలా ఎత్తైన ప్రాకారాలతో చాలా బాగుంటుంది. ఇక్కడ కనిపించే విగ్రహాలు శివభక్తుల విగ్రహాలు. ఇది గర్భగుడికి మరొక వైపు. ఇలా చుట్టూ గర్భగుడి చుట్టూ తిరిగేసి మనం మళ్ళీ గర్భగుడి ముందు భాగం వైపు రావడం జరిగింది. ఇక్కడ నుంచి చూస్తే కనిపించే ఆ పెద్ద నంది ఒక్క రాయితో చేసింది కాదు, అందుకే ఎక్కువ బరువుగా అనిపించదు. దాని కంపౌండ్ వాల్ అనేది చూడండి ఎంత ఎత్తుగా ఉంది. దానిపైన నంది విగ్రహాలతో చాలా బాగుంది. ఎన్నో సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఈ ఆలయం ఇప్పటికీ ఎంత బాగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు మురుగన్ విగ్రహం కనిపిస్తుంది ఈ ఆలయంలో. ఇక్కడ ఒక బావి ఉంటుంది. ఈ బావిలో వాటర్ ఇప్పటికీ చాలా క్లియర్గా నీట్గా ఉంటుంది. ఇది చూస్తే చోళుల కట్టడాలకు సంబంధించినటువంటి ఒక సింబల్గా మనం గుర్తించవచ్చు. ఈ విధంగా ఉన్నటువంటి చిన్న ద్వారం ఏదైతుందో ఈ చిన్న ద్వారంలోంచి చూసిన అక్కడ కనిపిస్తుంది చూడండి కింద, దాని కింద అక్కడ బండల కింద ఇప్పుడు కనిపిస్తుంది చూడండి వాటర్. అది అటువైపు ఉన్న బావిలో ఉన్నటువంటి వాటర్ ఏదైతుందో అది మనం ఇటు నుంచి కూడా చూడగలుగుతున్నాం. సో ఎంత చక్కగా నిర్మించారు చూడండి, ఇది చాలా బాగా నిర్మించడం జరిగింది. ఇటు నుంచి మళ్ళీ పక్కకు వస్తే కనుక ఇక్కడ మనకు మద్ది చెట్టు అనేది దర్శనమిస్తుంది. ఈ మద్ది చెట్టు చాలా విశిష్టమైందని చెప్పేసి ఆల్రెడీ ఇప్పుడే తెలుసుకున్నాం కూడా. ఇది ఆ మద్ది చెట్టు, దానికి సంబంధించినటువంటి స్థల పురాణం ఇక్కడ మనం తమిళంలో గమనించవచ్చు. దాన్ని కట్టిన ముడుపులు అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు ఈ మద్ది చెట్టుకు సంబంధించి వెనుక వైపుకు మనం వస్తున్నాం. ఇక్కడ కుమారస్వామి ఆయుధం ఏదైతుందో అది ఇక్కడ మనకు చాలా క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ మురుగన్ ఆలయం కూడా మళ్ళీ చూడవచ్చు. మన జీవితంలో కనీసం ఒక్కసారైనా ఇంత గొప్ప ప్రాశస్త్యం ఉన్నటువంటి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకోగలిగితే, ఆ శివయ్య దర్శనం చేసుకోగలిగితే మనకు అంతకు మించిన ఆనందం, అంతకు మించిన ఆహ్లాదం అనేది మరేది ఉండదు. ఎంతో పుణ్యం చేసుకుంటే కనుక మనం ఈ ఆలయానికి రాగలుగుతాం. ఈ ఆలయంకి వచ్చి మనం సాక్షాత్తు పరమశివుడు స్థాపించినటువంటి, ప్రతిష్ఠించినటువంటి ఇక్కడి ఈ శివలింగాన్ని మనం దర్శించుకున్నామంటే మనం
ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యమై ఉంటుంది. అది మన జన్మదినం అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే కనుక ఇవన్నీ కూడా ప్రసాదాలు విక్రయించే ప్రాంతం. ఇలా బయటికి వస్తే ఇక్కడ ఇది మనం గమనించవచ్చు. చాలా బాగా వాటర్ ఉన్నాయి ఇందులో. ఇలా ఇక్కడ చూసిన తమిళంలో మాత్రమే రాసి ఉంటుంది. ఇది నా కారు. హాయ్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటు లైక్ చేయండి. ఇంకా మరెంతోమంది ఈ టెంపుల్ని చూసి తరించేలా ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ.